తిరుమలలో మరోసారి అపచారం జరిగింది అని తమిళనాడుకు చెందినటువంటి భక్తులు ఎగ్ బిర్యానీ తీసుకెళ్ళి పైన తింటూ ఉంటే కొందరు భక్తులు చూసి అక్కడి అధికారులకు చెప్పి కేసు ఫైల్ చేసి ఇదంతా జరిగింది. సో మొత్తం మీడియాలో బ్రేకింగ్లు మధ్యాహ్నం నుంచి వస్తూనే ఉన్నాయి. అయితే మరోసారి తిరుమలలో అపచారం, మరోసారి తిరుమలలో అపచారము అని. ఈ అపచారం అనే పదం ఇప్పుడు ఎట్లా అప్లికేబుల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రిగా ఉండింటే కరెంటు పోలు కూడా ఒక సిలువలాగా కనిపించేది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండింటే చాలా ఏమంటారు టాప్ క్వాలిటీ నెయ్యి కూడా ఇంకేదో జంతువు కొవ్వులాగా కనిపించేది. ఇప్పుడు ఎట్లా అవుతుంది అలా? ఇప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరొక ఆయన ఉప ముఖ్యమంత్రిగా, వీళ్ళ ఏలుబడిలో అపచారం అనే మాట చాలా పెద్ద అపచారంతో కూడుకున్నది. ఏం జరిగినా వాళ్ళ దాంట్లో లోక కళ్యాణం కోసమే. అది ఇంతకు ముందు గవర్నమెంట్లో ఏమైనా జరిగి ఉండింటే అప్పుడు చెప్పండి. కావాలి అంటే కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లు కింద నుంచి పైన వరకు కడుగుతూ పోతాం. లేదు అంటే 11 రోజులు దీక్ష కాకుంటే ఇంకో 10 రోజులు ఎక్స్ట్రా దీక్ష చేస్తాం. తిరుపతిలో సభలు పెడతాం. కింద తిరుపతి నుంచి పైకి తిరుమలకు అలిపిరి దగ్గర నుంచి ఎకలేక 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 ఆ మెట్లు ఓ 5, 10, 15 సార్లు కూర్చొని లేచినా ఆ మెట్లు ఎక్కుతాయనా పోతారు. లేదు అంటే దాని మీద రాజకీయం కోసం ఏ స్థాయికైనా వాడుకోవచ్చు. బ్యానర్ హెడ్డింగ్లో పెట్టుకోవచ్చు, డిబేట్లో పెట్టుకోవచ్చు. దాంట్లో పనికిమాలిన నోడల్లా మేధావి అని చెప్పి ఒక 5 పైసలకు పనికిరాని నోడల్లా కూడా అసలు బలి నవ్వొస్తుంది. కొందరు అసలు ఏమైనా తెలుసా, ఏమైనా చదువుకోండిరా బాబు, ఏమన్నా కాసింత ఆడ వచ్చి వదిలే బదులు కాసిన పుస్తకాలు ఏమన్నా కొంచెం చదివి జ్ఞానమన్నా పెంచుకోండిరా. అట్లా 5 పైసలకు పనికిరాని వల్ల మేధావి అయిపోతాడు. నోటికి ఏదో తెలియదు మాట్లాడతాడు వాడు. ఎన్నైనా జరుగుతాయి. కానీ ఇప్పుడు తొక్కిసలాట జరిగి జనాలు చనిపోయినా లోక కళ్యాణం కోసమే, దేవుడి సన్నిధిలో చనిపోవడం ఇంకా మంచిది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాం. యాక్సిడెంట్లు జరిగినా, ప్రమాదాలు జరిగినా, పైన తిరుమలలోకి వెళ్ళి రీల్స్ చేసినా, అక్కడి నుంచి పడి చిన్నపిల్లలు చనిపోయినా, నువ్వు ఏమన్నా జరిగినాయి అబ్బా మేస్టరు. అది అపచారం అంటే ఎట్లయితుంది? ఇప్పుడు ఏం జరిగినా కూడా లోక కళ్యాణం కోసమే. ఒకవేళ వీళ్ళు అధికారంలో లేనప్పుడు జరిగింది అనుకోండి, జరగడం కథ పక్కన పెట్టు, జరిగిందని ఊహ వీళ్ళదే. ఆ ఊహను స్క్రిప్ట్ రూపంలో ఎగ్జిక్యూట్ చేసే ఆర్టిస్టులు వీళ్ళే. నానా హంగామా సంత చేస్తారు. వీళ్ళకు మరికొందరు ఉండగలరు, పనికి మానుడు ఎవడో ఒకరు తోడేస్తారు నానా పెంట చేసి పెట్టడానికి. జనానికి కూడా ఇటువంటి పెంటే సమ్మగా ఉంటుంది. ఇటువంటి దాని చుట్టే జనాలు ఏ నోటికి ఏది వచ్చితే అది మాట్లాడగలుగుతారు. ఇప్పుడు ఇటువంటి ఏం జరిగినా మరి ఇప్పుడు ఎవరైనా అడగచ్చు కదా, అడుగుతారు. కానీ అవంతా అడిగినా కూడా అపచారం. ఇప్పుడు అడిగితే అక్కడ ఎగ్ బిర్యానీ తినడం అపచారం కాదు, ఇక్కడ అడగడం అపచారం. అరే అలిపిరి దగ్గర అన్ని చెక్ చేసి పంపిస్తారు ప్రతిదీ. మరి ఆ సెక్యూరిటీ ఏమైంది, విజిలెన్స్ వాళ్ళు ఏమయ్యారు, ఏంది అట్లా తెచ్చారని అడిగితే అపచారం, తింటే కాదు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు కాకుండా వేరే వాళ్ళ అధికారంలో ఉన్నారనుకోండి, కరెంటు పోలు పెట్టడం కూడా అపచారమే. కానీ అధికారంలో వీళ్ళుంటే తొక్కిసలాట జరిగి జనాలు చనిపోవడం కూడా లోక కళ్యాణం కోసమే. దేవుడి సన్నిధిలో చాలా మంచిది. రీల్స్ చేసిన దేవుని మంచిగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. నువ్వు ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసం. మరి చిన్న లాజిక్ మర్చిపోయి చాలామంది అపచారం అపచారం అని అంటూ ఉంటే అబ్బే అట్లా అపచారం కాదబ్బా. ఎవరి ఏలుబడి దాన్ని చూసి నువ్వు అపచారమా లోక కళ్యాణం కోసం అనడానికి నిర్ణయానికి రావాలి. అబ్బే అపచారం అంటే ఎట్లయితుంది?